మిడిల్ క్లాస్ పీపుల్ ఎప్పుడు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేద్దాము అని అనుకుంటారు కానీ చేయలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి కన్సూమ్ మేరలో మనకి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం కనిపించదు. ఇమీడియట్గా ఇన్కమ్ ఎక్కడ జనరేట్ అవుతుంది అని చెప్పి స్టాక్ మార్కెట్లో కానీ, బిట్ కాయిన్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ ఇలాగా ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉన్న వాటిల్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వస్తున్నారు. అలా కాకుండా రియల్ ఎస్టేట్ మీద కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఖచ్చితంగా లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం వలన ఏదన్నా ఇబ్బందులు ఎదురైనప్పుడు స్టాక్ మార్కెట్లో ప్రైసెస్ అనూహ్యంగా పడిపోయే అవకాశం ఉంది కనుక వాళ్ళు ఎప్పటికీ కూడా రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ మీదే మిడిల్ క్లాస్ పీపుల్ కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎవరైతే రిచ్ పీపుల్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వారిలాగానే వీరు కూడా ధనవంతులు అయ్యేటటువంటి అవకాశం ఉంది. మోర్ ఓవర్ ఈ స్టాక్ మార్కెట్ మీద కానీ, మ్యూచువల్ ఫండ్స్ మీద కానీ వీటన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటటువంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మీరు షేర్లు కొంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసేది కూడా రియల్ ఎస్టేట్ మీదే, ల్యాండ్స్ మీదే. అదొక్కటి మీరు కీప్ ఇన్ మైండ్లో ఉంచుకోండి. మన డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ దగ్గర పెట్టి వాళ్ళు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే మీరే డైరెక్ట్గా ఎందుకు రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు? ఖచ్చితంగా ఆలోచించండి, రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి.